హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. నిన్న ఒక వీడియో పెట్టాను. మంతెన గారి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఎన్ని డేస్ చేస్తానో లేదా అన్నది ఎగ్జాక్ట్గా కౌంట్ ఏం చెప్పలేను, బట్ కంటిన్యూ చేస్తాను, చేయగలుగుతాను లేదా చూద్దాం అన్నట్టు. అండ్ దానికి ముందు 1 వీక్ నేను ఏమేమి తిన్నానో, ఎలా కొంచెం నా బాడీకి సెట్ చేసుకోగలిగాను అని చెప్పి అంతా ఒక వీడియో పోస్ట్ చేశాను నిన్న. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్నాను, 72.5. ఎర్లీ మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెయిట్ చూసుకోవాలి, 72. సో మంతన్ గారి డైట్ 6 డేస్ అనమాట. ఈ 6 డేస్ డైట్ కంటిన్యూగా కన్సిస్టెన్సీతో నేను ఫాలో అయితే ఎంత వెయిట్ తగ్గుతానో చూపిస్తూ ఉంటాను డైలీ. ఈ 6 డేస్ మనం డైట్ ఎలా చేయాలి అంటే, వాటర్ తీసుకోవచ్చు, దాంతోపాటు హనీ, లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు కొంచెం ఫ్లేవర్ కావాలి అని అనిపించి నాకు లెమన్ వాటర్ సమ్ టైమ్స్ తీసుకునేదాన్ని, సమ్ టైమ్స్ నార్మల్ వాటర్ అలా తీసుకున్నా. యాక్చువల్గా మంతిని గారి డైట్లో ఏంటి అంటే, లేచిన తర్వాత అంటే పడగడుపున 1.5 లీటర్ వాటర్ తాగాలి అని చెప్పారు. బట్ నాకు అది సెట్ కాదు. ఎందుకంటే లేచిన వెంటనే వాటర్ తాగితే, అంత ఎక్కువ వాటర్ తాగితే నాకు బ్రష్ చేసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట, అండ్ వామిటింగ్ కూడా అయిపోతుంది. సో అందుకనే నేను అది స్కిప్ చేశాను. లేచిన వెంటనే వాషింగ్ థింగ్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్లాక్ కాఫీ తీసుకున్నాను. యాక్చువల్గా నేను డిటాక్స్ డ్రింక్ తీసుకుంటాను. ఇక్కడ డిటాక్స్ డ్రింక్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నా అంటే, డిటాక్స్ డ్రింక్లో నేను అల్లం వేస్తాను. ఇప్పుడు మనం ఏమి చలవ చేయడానికి ఏం తీసుకోము, ఓన్లీ వాటర్ ఒక్కటే తీసుకుంటాం. అల్లం వేస్తే అది ఇంకా కొంచెం హీట్ ఎక్కువైపోతుందేమో నాకు అని చెప్పి అది ఆపి దాని ప్లేస్లో బ్లాక్ కాఫీ తీసుకున్నాను. ఇది కూడా వెయిట్ లాస్లో చాలా మంచి థింగ్ అనమాట. సో బ్లాక్ కాఫీ తాగేసిన తర్వాత బాబుగాడికి బ్రేక్ఫాస్ట్, వాడి బాతింగ్ అన్నీ చూసుకుంటాను. అది అయిపోయిన తర్వాత 20 to 25 minutes or 30 minutes యోగా అండ్ స్కిప్పింగ్, అది కామన్ అనమాట. అది చేసిన ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం బ్రేక్ ఇస్తాను. వెంటనే మనం వాటర్ తాగకూడదు కాబట్టి మరి హాఫ్ అన్ అవర్ కాకుండా 20 to 25 minutes అలా బ్రేక్ ఇచ్చి అప్పుడు చియా సీడ్స్ 1 లీటర్ వాటర్ తీసుకున్నా. చెప్పాను కదా, బాబుగాడి థింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత యోగా చేసుకుంటా అని చెప్పి. సో యోగా చేసుకుంటున్నాను. 20 to 25 minutes అని ఎగ్జాక్ట్గా లేదు. సో నేను చేయగలిగినంతసేపు చేస్తాను, బట్ మినిమం అయితే మాత్రం 25 minutes అని చెప్పి పెట్టుకుంటాను. ఇంకా నేను ఎలాంటి ఆసనాలు కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం కానీ చేస్తాను అన్నది చెప్పి కంప్లీట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను, నా మార్నింగ్ యోగా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ దీంట్లో స్కిప్పింగ్ చేసింది ఏమి చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ 7 days స్కిప్పింగ్ చేసింది చూపించాను కదా, మళ్ళీ ఎందుకులే చూపించడం అన్నట్టు ఏం చూపించలేదు. సూర్య నమస్కారాలు కూడా చేస్తాను, అవైతే ఒక 6 అలా వేస్తాను అనమాట, ఎందుకంటే బిఫోర్ ఇంకా కొన్ని చేస్తాను కాబట్టి. బట్ అలా ఉండే కొద్దీ ఇంక్రీజ్ చేయాలి. చూడండి ఎంత చెమట వచ్చిందో, నిజంగా చాలా కష్టమైపోతుంది అబ్బా నాకైతే చేయడం. అలవాటు అవుతూ ఉంది, బట్ ఇంకా మన బాడీ స్ట్రెచ్ అవుతూ ఉండాలి కదా. ఇంకా యోగా చేసిన తర్వాత బ్రష్ చేస్తాను. బ్రష్ చేసి వచ్చిన తర్వాత చియా సీడ్స్ వాటర్ తీసుకున్నానని ఆల్రెడీ చెప్పాను కదా, నైట్ ఇవి చియా సీడ్స్ నానబెట్టేసుకుంటాను. మా ఇంట్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ చెంబు ఉంటుంది కదా, ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ లేకపోయినా సరే దాంతో తాగిస్తే మనకి ఆ క్వాంటిటీ అంటే కొలత అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఆ చియా సీడ్స్ అందులో వేసుకొని 1 లీటర్ వాటర్ నేను ఇలా కవర్ చేశాను. 1.5 కాదు, 1.5 లీటర్ వాటర్ కవర్ చేయాలి అన్నారు, బట్ నేనైతే లీటర్ తీసుకుంటున్నా అని చెప్పాను కదా. ఇంకా మళ్ళీ మధ్యలో వాటర్ తీసుకొని ఒక 1.5 hour అలా అయిన తర్వాత మళ్ళీ లీటర్ వాటర్ తీసుకొని సేమ్ మంతెన గారి ఎలా చెప్తున్నారో అలానే ఫాలో అవుతున్నా. ఆఫ్టర్నూన్ ఇంకా మా బాబుగాడికి లంచ్ ప్రిపేర్ చేస్తాను అనమాట, 12:30 ఆ టైంకి. ఈ టమోటాలు లేవని చెప్పి చింతపండు రసం వేసాను అండ్ లాస్ట్లో గీ యాడ్ చేశాను. చాలా ఇష్టంగా తింటాడు అండ్ బాగుంటుంది కూడా. ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో పెట్టాను, రెసిపీ అంతా నా ఛానల్లో. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ 2 to 11 అని చెప్పాను కదా, నా షిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్క్ చేసుకున్నాను. ఇంకా మధ్యలో మా బాబుగాడు వచ్చి ఇలా ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ నా వర్క్ రొటీన్ అయిపోతుంది. డైట్ చేసినా చేయకపోయినా, అన్నీ తిన్నా తినకపోయినా సరే డెఫినెట్లీ నేనైతే మాత్రం డైలీ గ్రీన్ టీ అయితే తాగుతాను. అది నాకు బాగా అలవాటుగా అయిపోయింది అనమాట. నేనైతే గ్రీన్ టీ 9:30 to 10 o'clock అలా తీసుకుంటాను డైలీ. సో నేను లేట్గా పడుకుంటాను కాబట్టి తర్వాత నాకు దాహం వేసినా సరే నేను వాటర్ తీసుకుంటాను, అదేం కన్సిడర్ చేయను. ఎందుకంటే మనం ఎంత వాటర్ ఎక్కువ తాగితే అంత మంచిది కదా. బట్ దాహం వేసినప్పుడు అయితే మనం వాటర్ తాగకుండా ఉండలేం కదా. గ్రీన్ టీ మంచిగా రెగ్యులర్గా అలవాటు చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. అయితే నేను చాలా చేంజెస్ చూసాను నా లైఫ్లో. మనం ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అన్నిసార్లు వాష్రూమ్కి వెళ్తాం కాబట్టి అది మన పొట్టలో ఏమి ఉండిపోదు. బట్ చూడాలి రేపటికి ఎంత వెయిట్ లాస్ అయ్యాను, గ్రామ్స్లో అయ్యానా లేకపోతే 1 kg అయ్యానా, అట్లీస్ట్ 1/2 kg అయినా అయ్యానా లేదా చూద్దాము. అదైతే కొంచెం క్యూరియాసిటీతోనే వెయిట్ చేస్తున్నాను.
అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, బట్ మనం హోల్ వీక్ అయితే కన్సిడర్ చేద్దాం 6 డేస్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.